dear PMC, my dear PMC, my dear PMC. My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడి విషెస్ తెలియజేయగలరు. అదే విధంగా ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే 1 వీక్ బిఫోరే నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకి ఫోటోస్ అండ్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ చేస్తే ఆ రోజు ఏ రోజైతే బర్త్డేనో పెళ్లి రోజు జరుపుకుంటున్నారో ఆ రోజు సర్ప్రైజ్ విషెస్ తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఆ నెంబర్స్ వచ్చి 8977007401 8977007402 నెంబర్లకు వాట్సాప్ చేయగలరని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో. అంతకన్నా ముందు ఈరోజు ఒక టాపిక్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి మనం మన చేతల ద్వారానో మాటల ద్వారానో ఎవరో ఒకరిని ఏదో ఒక సందర్భంలో హర్ట్ చేస్తూ ఉంటాం. సందర్భాన్ని బట్టి ఒకవేళ మనం హర్ట్ చేసినా మనల్ని ఎవరైనా హర్ట్ చేసినా ఆ విషయాలు మన బ్రెయిన్లో ఎక్కువగా స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఈరోజు టాపిక్ ఉండబోతుంది అనమాట. సో మీకు అలాంటి హర్టింగ్ జరిగిన సందర్భాలు కానీ మీరు ఎవరినైనా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉంటే గనుక ఆ విషయాలు నాతో షేర్ చేసుకోగలరు. అండ్ ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటే మై డియర్ పిఎంసి కాల్ చేసేసి విషెస్ తెలియజేయగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో. ఎస్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. సమ్ ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకుంటా. ఓకే, ఇప్పుడు మన విష్ లిస్ట్లో ఎవరున్నారో చూసేద్దాం. ఫస్ట్ విషెస్ ఈరోజు ఆదిత్య మీనన్ బర్త్డే. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాల్లో పనిచేసిన యాక్టర్. సో ఆదిత్య మీనన్ గారి బర్త్డే కాబట్టి ఈరోజు విషెస్ తెలియజేసేద్దాం. ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి ఆదిత్య గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అండ్ ఈరోజు టాపిక్ మనందరికీ చాలా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ మన మాటల ద్వారానో చేతల ద్వారానో ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటాం జనరల్గా. అటువంటి సందర్భాలు మీ లైఫ్లో ఏమన్నా ఉన్నాయా? నాతో షేర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడేయండి. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు. హలో హాయ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? నా పేరు శృతి. శృతి, నైస్ నేమ్. నాకు శృతి అనే పేరు చాలా ఇష్టం, బాగుంటుంది. 2 letter వర్డ్స్ కదా? అవునండి. ఓకే, శృతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను వర్కింగ్ అండి ఎంఎన్సి కంపెనీలో. ఓకే, ఎలా ఉంది జాబ్? వర్క్ ప్రెషర్? వర్క్ ప్రెషర్ ఆబ్వియస్లీ ఉంటుందండి, కొంచెమేనా? కొంచెం అయితే ఉంటుంది. తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి. అఫ్ కోర్స్ చేస్తాను నేను మెడిటేషన్ డైలీ. ఓకే, ఈరోజు మా ఫ్రెండ్ మనీష్ అని, తనకి నేను బర్త్డే విష్ చేయాలనుకుంటున్నాను. ఓకే, హ్యాపీ చెప్పండి బర్త్డే మనీష్. హ్యాపీ బర్త్డే టు యూ మనీష్. శృతి గారి తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనీష్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ శృతి గారు, ఈరోజు టాపిక్ వచ్చి మనకి తెలిసి కానీ తెలియకుండా కానీ మన చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేస్తూ ఉంటాం జనరల్గా. అది మనం అంటే మనం అనుకోము వాళ్ళు హర్ట్ అవుతారు ఈ మాట అంటే అని కూడా. అటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉంటాయండి, చాలా ఉంటాయి. వర్క్ ప్లేస్ లో కానీ ఇంట్లో కానీ. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? రీసెంట్ గా అంటే ఆబ్వియస్లీ మా బాస్ తో అయితే ఎప్పుడు ఉంటుంది. ఓకే, అవునా? ఏమంటారండి? చాలా ఉంటాయండి. ఆయనే మిమ్మల్ని అంటారు, మనకనే ఛాన్స్ ఉండదు కదా? ఉండదు, మనకు ఛాన్సే ఉండదు అసలు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వినాలి, వదిలేయాలంటే వినాలి, వదిలేయాలి, అంతేనా? జనరల్ గా ఏం కంప్లైంట్స్ వెళ్తూ ఉంటాయండి? ఆయన ఏం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు జనరల్ గా మీ మీద? చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఓకే, అందులో కొన్ని చెప్పండి సరదాగా.
కొన్ని అంటే ఇంకా లేట్ గా వస్తే, అంటే లేట్ అంటే ఒక 5 minutes లేట్ అయినా కూడా చెప్తా ఉంటారు. ఉంటారబ్బా కొంతమంది, చాలా ఉంటది. 5 నిమిషాలు లేట్ వచ్చిన 5 గంటలు లేట్ వచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అవును, చాలా. ఇంకా టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్స్ కంప్లీట్ చేయాలి ఆన్ టైమ్. మనం రోబోట్స్ కాదు కదా, మనం మనుషులమే కదా. ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాలి కదా, అలా ఎలా చెప్తారు? వాళ్ళని చేయమనాలి అసలు. ఓకే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇలాగే అనిపిస్తుంది కదా మనసులో. మీకు ఎలా ఉంటుందండి? మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారు, మరి మీరు ఎలా ప్రెషర్ ని తట్టుకుంటారు? నేను మెడిటేషన్ చేస్తూ ఉంటానండి, సింపుల్. నేను మెడిటేషన్ చేస్తూ ఉంటా. విసిగిస్తారు, అందరూ విసిగిస్తారు, కానీ మెడిటేషన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఓకే, తప్పదు కదా అనుకుంటూ ఉంటా. అవునా? మెడిటేషన్ చేస్తే అంటే మనము ఏంటి, వాళ్ళు చెప్పేది కూడా మనకి అంటే ఎమోషన్ రాదంటారా? ఎమోషన్ కాదు, అంటే ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. మన మంచి కోసం చెప్పారా, మన మీద అథారిటీ చలాయించడం కోసం చెప్పారా అనేది ఉంటది. సో మన మంచి కోసం చెప్పారు అన్నప్పుడు ఓకే, మనం మార్చుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి కదా, అవి అర్థమవుతాయి. మన మీద అథారిటీ చలాయించడానికి వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ఓకే మనం ఇలా ఉండకూడదని తెలుసుకుంటాం కదా. అవును. ఓకే, మన కింద ఉన్న వాళ్ళతో ఇలా బిహేవ్ చేయకూడదని తెలుసుకుంటాం జనరల్ గా. నేను బాసే కాకుండా మన తోటి ఎంప్లాయీస్ తో కూడా చాలా మటుకు ఫేస్ అవుతూ ఉంటాను. ఓకే. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఈగో టైప్ అన్నమాట. ఓకే, అదే ఎట్లా ఫేస్ చేయాలంటారు? ఈగో ఉంటేనా? నేను ఎలా ఫేస్ చేస్తానా? జస్ట్ స్మైల్ ఇవ్వండి చాలు, స్మైల్ ఇవ్వండి చాలు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. అంతే, ఏం మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పినా స్మైల్ ఇవ్వండి. అలాగా, అవునా అనండి, అంతే. ఇది ఫాలో అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. యాక్చువల్గా నేను అడిగి మిమ్మల్ని మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీరు నన్నే టిప్స్ అడిగారు. ఈసారి కాల్ చేసినప్పుడు మీరు చెప్పాలి. టిప్స్ ఇవ్వాలి కదా, మరి మాలాంటి కాలర్స్ కోసం మీరు టిప్స్ ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు, చాలా చక్కగా మాట్లాడారు. వన్స్ అగైన్ మనీష్ గారికి మీ తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? నా పేరు రోహిణి అండి. రోహిణి గారు ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి రోహిణి గారు, వావ్, సూపర్. గుడ్ మార్నింగ్ మీకు. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మీకు కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఉన్నారు, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? అవును. ఎవరికి? మా బ్రదర్ ఉన్నారు. ఓకే, తన బర్త్డే. పేరు చెప్పండి. మనీష్. మనీష్, వావ్, ఫస్ట్ కాలర్ కూడా మనీష్ కి విషెస్ తెలియచేశారు. మీరు మనీష్ కి రిలేటివా? అవును. ఓకే, సరే చెప్పండి అయితే రోహిణి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మనీష్. రోహిణి గారి తరపు నుంచి మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనీష్. ఓకే రోహిణి గారు, ఈరోజు టాపిక్ విన్నారా? తెలీదు, చూడలేదా? సరే నేను చెప్తాను, మీరు చక్కగా చెప్పాలి, టిప్స్ కూడా చెప్పాలి దాని మీద, ఆ టాపిక్ మీద. ఓకేనా? టాపిక్ ఏంటో చెప్పండి. చెప్తున్నాను. మనం మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ తెలిసో తెలియకో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటాం కదా. అలా హర్ట్ అయిన సందర్భాలు మీకేమైనా ఫేస్ అయ్యాయా, లేదా మీరు హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రెండే ఉన్నాయా? షేర్ చేసుకోండి మరి, ఇంకెందుకు ఆలస్యం. 2 ఉన్నాయి కానీ చాలా తక్కువ, ఎందుకంటే కోపం వస్తే నేను సైలెంట్ అయిపోతాను మోస్ట్లీ. ఓకే, సో దానివల్ల నేను ఎక్కువగా అవన్నీ హర్ట్ చేయలేను అనమాట. ఓకే, మరి మీరు హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ నాకు నేనే సెల్ఫ్ రియలైజేషన్ అవుతా. ఓకే, వాళ్ళంటే మనం ఎందుకు ఫీల్ అవ్వాలి, అది మనం కాదు కానీ.
ఓకే, అంటే మరి మిస్టేక్ లేకపోయినా కొన్ని సందర్భాల్లో అనిపించుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు హార్టింగ్ గానే అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. అప్పుడు నేను అనుకుంటా, వాళ్ళు అనుకుంటే నాకేంటి, నేను చాలా మందిని చాలా అనుకుంటా, అది వాళ్ళు కాదుగా. ఓకే, సో పాజిటివ్ గా ఆలోచిస్తారా అయితే? మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచిస్తారా, ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచిస్తారా? బేసిక్ గా మీది పాజిటివ్ గా ఆలోచించే నేచర్. ఎదుటి వాళ్ళు నేనుంటే ఆ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవుతానని చెప్పి ఆలోచిస్తాను. ఓకే, మనం ఉంటే ఎలాగో ఒకటే అనుకుంటాను, నేనైతే ఇలా చేసేదాన్ని కాదు అనుకుంటాం, ఒకటే మాట. నేను అలా అనుకోను, నేనుంటే ఒకవేళ నేను కూడా మేబీ సమర్థించుకోవడానికి ఇలాగే చెప్పుండేదాన్ని. ఓకే, సో ఆ సిచ్యువేషన్ కి వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు, తప్పులేదు కానీ అనుకుంటారా? మేబీ ఏమో, నేనుంటే నేను కూడా అలానే, నేను ఎవరిమన్నా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తాం కదా, మోస్ట్లీ మనది తప్పంటే ఒప్పుకోం. అయినా సరే మాట పడాల్సి వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? నేను మోస్ట్లీ లైక్ తీసుకుంటా ఏదన్నా. ఓకే, సో ఇంట్లో వాళ్ళంటే అరిచేస్తాం కదా జనరల్ గా, బయట వాళ్ళంటే ఓకే సర్లే చేయగలిగింది ఏముంది అని అనుకుంటాం, కానీ ఇంట్లో వాళ్ళ మీద అయితే అరిచేస్తాం కదా. ఇంట్లో వాళ్ళ మీద అరుస్తా, మళ్ళీ సారీ చెప్తాయి. ఓకే, అరుస్తారు, సారీ చెప్తారు. రైట్, చాలా క్యూట్ గా స్వీట్ గా మాట్లాడారు రోహిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అండ్ మీ తరపు నుండి మై డియర్ పిఎంసి తరపు నుండి మనీష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసిని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? నిన్న ఫోన్ చేశాను, మంగనే. మంగా గారు? మంగా గారు, గుడ్ మార్నింగ్ మంగా గారు. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? ఫస్ట్ విషెస్ ఏం లేదు, ఆనంద్ సార్ది ఉంది కదా మ్యారేజ్. ఓకే, ఆనంద్ గారికి మ్యారేజ్ విషెస్ తెలియజేయాలని ఫోన్ చేశారా? అవును మేడం. రైట్, చెప్పేయండి అయితే మరి. సార్కి మా తరపున, పిఎంసి తరపున యానివర్సరీ శుభాకాంక్షలు అండి. ఓకే, ఆనంద్ గారికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు మంగా గారు, అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే మంగా గారు, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం తెలిసి కానీ తెలియక కానీ మన చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎదుటి వాళ్ళని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా హర్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఫేస్ అయ్యిందా? మిమ్మల్ని మీరు అంటే ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు అలాంటి సిచ్యువేషన్ లో? ఇది ఈరోజు టాపిక్. అనుకోకుండా ఎవరినైనా మాట అంటేనండి, మీరు అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయా, లేదా మీరు అనిన సందర్భాలు ఉన్నాయా? అన్న సందర్భాలు ఉన్నాయి, అనిపించుకున్నాయి ఉన్నాయి, కానీ మరి మన కర్మ కొద్ది జరిగేవి కదా అవి. ఓకే, అలా అన్న సందర్భాల్లో మీకు దూరమైన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? లేదు మేడం. ఓకే, సో అన్న సందర్భాలు అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. మనం మాట అనేస్తాము కానీ మంగా గారు, మనం ఒక మాట అనేస్తాం కానీ ఆ పెయిన్ మనకు తెలీదు, బట్ మనం అనిపించుకున్నప్పుడు మాత్రం ఆ పెయిన్ తెలుస్తుంది కదా, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అది వాళ్ళని మనం బాధ పెట్టిన విషయం మనకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వస్తుంది మేడం. మరి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. అవును మేడం, అందుకనే ఎవరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. మన మాటల చేత అయిన మాటల వల్ల చాలా బాధపడతారు. మాటల వల్ల ఎవరిని బాధ పెట్టకూడదు, చేతల వల్ల కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుని ఒక మాట మాట్లాడే ముందు వాళ్ళు ఎలా తీసుకుంటారో అని మనమే ముందుగా అనుకుని ఒక మాట మాట్లాడాలి కదా. సరే మేడం. అవును మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మంగా గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్ లిస్ట్ లో సెకండ్ బర్త్డే ఎవరిది ఉందో చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మనీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. అండ్ మనీష్, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనీష్ గారు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday,
మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద కూడా నెంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడేయగలరు, వాడికి విషెస్ తెలియజేయగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? చక్రవర్తి. చక్రవర్తి గారు ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి చక్రవర్తి గారు. ఏం చేస్తూ ఉంటారు చక్రవర్తి గారు? నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నానండి. జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. క్వాలిఫికేషన్ ఏంటి మీది? డిగ్రీ అండి. డిగ్రీ క్వాలిఫికేషన్. ఓకే, అంటే ఇలాంటి జాబ్ చేయాలని అలాంటిది ఏదైనా ఉందా? అలా అదేం లేదండి. ఓకే, ఏదైనా ఒక జాబ్ చేయాలి, మంచి జాబ్. అవును. ఓకే, ఈరోజు ఎవరివైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? ఎవరెవరైతే బర్త్డే యానివర్సరీస్ ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పండి. ఓకే, చక్రవర్తి గారి తరపు నుండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వారందరికీ బెస్ట్ విషెస్. అండ్ చక్రవర్తి గారు, ఈ రోజు టాపిక్ విన్నారా? లేదు మేడం, నేను ఇప్పుడే ఆన్ చేశాను. ఓకే, సరే చెప్తాను వినండి. మనం ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, తెలుసో తెలియకో. ఓకేనా? లేదా మనల్ని ఎవరో ఒకళ్ళు హర్ట్ చేస్తూ ఉంటారు జనరల్ గా, ఆ సందర్భానికి అలా. సో అలా మీరు హర్ట్ అయిన సందర్భాలు కానీ, మీరు హర్ట్ చేసిన సందర్భాలు కానీ, అలా హర్ట్ అవడం వల్ల దూరమైన వాళ్ళు కానీ అలా ఎవరన్నా ఉన్నారా? నేను ఎవరిని చేయలేదండి, నన్ను చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో, అవునా? అవునండి. ఏంటి, డిగ్రీలో ఫ్రెండ్సా? మా ఇంటర్మీడియట్ 10th. ఓకే, ఎలాంటి సందర్భాలు ఏంటి? కావాలని ఎవరు చేయరు మేడం, కావాలని ఎవరు చేయర్లేండి. కాకపోతే వాళ్ళు హర్ట్ అయిని మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారు జనరల్ గా, లేదా వీళ్ళని ఎలా అయినా ఏడిపించాలి అని చెప్పి హర్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా అలాంటివి? మా ఫ్రెండ్ ఒకటి చేశారు మేడం. అవునా, ఏం చేశారు? బాగా హర్ట్ చేశారు. హర్ట్ చేశారు? ఎలా? ఏమన్నారు? తిట్టారా, కోపడ్డారా, నువ్వు మారిపోయావన్నారా? అలానే వేరే రకంగా అబద్ధాలు చెప్పారు మేడం. అబద్ధాలు చెప్పారు. ఓకే, సో మీకు బాగా హర్టింగ్ గా అనిపించింది? అవును మేడం, అవును. మరి మాట్లాడారా తర్వాత వాళ్ళతో? తర్వాత నెమ్మదిగా మాట్లాడారు కొన్ని రోజుల తర్వాత. ఓకే, సారీ చెప్పాడు, తర్వాత మామూలు అయిపోయింది. ఓకే ఓకే, మన గురించి తెలిసినా కూడా మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? జనరల్ గా చాలా బాధగా అనిపిస్తుంది కదా, అరే మన గురించి తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు అనుకుంటాం కదా. మరి మీరు హర్ట్ చేసిన సందర్భాలు ఏమీ లేవా? ఏం లేవు మేడం. అవునా? ఆలోచించండి. ఏం లేవు మేడం. అవి ఎదుటి వాళ్ళని అడిగితే కదా తెలిసేది, మీ ఫ్రెండ్స్ అడిగితే కదా తెలిసేది అంటారా? అంతే మేడం, అది కూడా కరెక్ట్. ఓకే, జనరల్ గా ఇంట్లో ఎక్కువగా మనం అమ్మ మీద చూపిస్తూ ఉంటాం మన ప్రతాపం అంతా. సో అమ్మ హర్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి మేడం, కొన్ని ఏమైనా తక్కువ ఉంటాయి. కానీ అమ్మ కదా అర్థం చేసుకుంటుంది. ఆ కూర వండు, ఈ కూర వండు. ఓకే, మీరు బాగా ఫుడీ అనుకుంటా, ఐ థింక్. అవునా? అవును మేడం. ఏ కర్రీస్ బాగా ఇష్టపడతారు? అంటే ఏ ఫుడ్ ఐటమ్ బాగా ఇష్టపడతారు? మామూలు మేడం, రైస్ కర్రీస్ అలా కాదండి. ఒక అంటే స్వీట్స్ ఉంటాయి ఇష్టం, లేకపోతే ఇట్లా ఉంటాయి కదా హాట్ ఇష్టం. బాగా ఇష్టం మేడం. నేను అడిగితే చెప్తారు మీరు, ఇన్నోసెంట్ కదా అందుకనేమో. రైట్ చక్రవర్తి గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ చక్రవర్తి గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరిది బర్త్డే ఉందో చూద్దాం. ఈ రోజు సామ్రాట్ రెడ్డి బర్త్డే. తను మోడల్, తెలుగు సినిమా నటుడు. ఆయన 2004లో విడుదలైన యువకులు సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ఆయన పంచాక్షరి, వైఫ్ ఆఫ్ రామ్, అహనా పెళ్ళంట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, బావా, మాలిని అండ్ కో మొదలగు సినిమాల్లో నటించడం జరిగింది. అదే విధంగా సామ్రాట్ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనడం కూడా జరిగింది. సో సామ్రాట్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సామ్రాట్ గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ రోజు విషెస్ ఎవరిది ఉండబోతోంది చూసేద్దాం.
పిఎంసి ఛానల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ పత్రిజీ ఆశయాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న అపూర్వ ధీశాలి, అసమాన ప్రతిభా సంపన్నుడు, నిత్య చైతన్య స్ఫూర్తి పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పూనం దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు అండ్ పిఎంసి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి ఆనంద్ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆనంద్ గారు. రైట్ ఆనంద్ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? నమస్కారం మేడం, బాగున్నారా మేడం? బాగున్నానండి. ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, శుభోదయం. ఓకే, ఎవరు మాస్టర్? ఎవరు మాట్లాడేది చెప్పండి. నా పేరు ఈశ్వర్ మేడం. ఈశ్వర్ గారు ఎక్కడి నుంచి? భీమవరం అండి మంది. భీమవరం నుంచి ఈశ్వర్ గారు ఇంత ముందు కాల్ చేసినట్టున్నారు కదా? ఎప్పుడు చేసామంటే జమాన్లో కానీ ఎవరు అంత గ్యాప్ ఇస్తే ఎలా అండి? సరే చెప్పండి, ఎవరికైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ తెలియజేయాలని ఉందా? ఉందండి, మా ఆవిడది లక్ష్మిది పుట్టినరోజు అండి రోజు. మా లక్ష్మి పుట్టినరోజు అండి. ఇంతకు ముందు ట్రై చేశానండి, బట్ మీరేమి ఎత్తడం లేదు. చాలా సార్లు చేశాను. ఇప్పుడు కలిసింది కదా నా తరపు నుంచి. చెప్పండి. మీ వాయిస్ బాగా చెప్తారు మేడం మీరు. అసలు చాలా మీ వల్ల రేటింగ్ మామూలుగా వెళ్దాం మనం మై డియర్ పిఎంసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ మీ వైఫ్ కి విషెస్ తెలియజేయండి. మేడం ఏం చెప్పాలి, కొంచెం దడగా ఉంది మేడం, మీరే చెప్పండి మేడం. ఓకే ఓకే ఈశ్వర్ గారు, మీ వైఫ్ అయినటువంటి లక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ హస్బెండ్ తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లక్ష్మి గారు. అండ్ ఈ రోజు టాపిక్ విన్నారా? ఫోన్ కలవడంలోనే టాపిక్ అయిపోయింది మేడం. ఓకే ఓకే నేను చెప్తాను వినండి. మనం కొన్ని సందర్భాల్లో అనుకుని కానీ అనుకోకుండా కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటాం, మనం కూడా హర్ట్ అవుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలు ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? ముందు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఉంటాయి కదండి అటువంటి వద్దులేండి, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు ఏం మాట్లాడుతుంది. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో అలాంటివి ఏం ఫేస్ చేయలేదు మీరు? అయ్యో పెళ్లి అయిపోయిందండి, ఊరుకోవడం పక్కన ఉంది మళ్ళీ. అయ్యో నేను అడిగింది హర్ట్ అయిన సందర్భాలండి, అంతేగాని పర్సనల్ విషయాలు కాదు. అట్టయినా ఏమని ఇలా అలా అర్థం చేసుకోరు కదండి, వేరేలా ఉంటే వద్దులే మేడం. సరే అలా అయితే ఓకే అండి ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అండ్ చాలా చక్కగా మాట్లాడారు. మీ వైఫ్ కూడా విషెస్ తెలియజేశారు. అండ్ మీ వైఫ్ కి ఇంకొకసారి మై డియర్ పిఎంసి తరపు నుండి అండ్ మీ తరపు నుండి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిదో చూసేద్దాం. పిఎంసి ఛానల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ పత్రిజీ ఆశయాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న అపూర్వ ధీశాలి, అసమాన ప్రతిభా సంపన్నుడు, నిత్య చైతన్యమూర్తి పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పూనం దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సో ఆనంద్ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యుల తరపు నుండి అండ్ పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, 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 my dear PMC.